మనకి రాడో, మైకిల్ కోర్స్ ఇలాంటి వాచ్ కంపెనీస్ తెలిసే ఉంటాయి కదా. ఇవన్నీ కంపెనీస్ మన ఇండియాని చూసి నవ్వాయి. ఎందుకంటే మనకప్పుడు ఓన్లీ హెచ్ఎంటీ వాచ్ ఉండేది. మనకి ఎర్లీ డేస్లో 1970s మనకి ఓన్లీ హెచ్ఎంటీ వాచెస్ ఉండేవి. ఆ హెచ్ఎంటీ వాచ్ కూడా వెంటనే ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని వారాల తర్వాత మనం పంపించేవారు. అయితే అప్పుడు జెర్సెస్ అనే ఆయన ఉండేవారు. ఆయన టాటా ఆఫీసర్. ఆయన జేఆర్డీ టాటాకి సజెషన్ ఇచ్చారు, మనం ఒక వాచ్ బ్రాండ్ ఓపెన్ చేద్దామని. అయితే ఫస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ వాచ్ బ్రాండ్ కోసం. ఎందుకంటే మన ఇండియాలో అంత ఇంజనీర్స్ లేరు, ఓన్గా డిజైన్ చేయలేం మనం. అయితే ఏంచని వేరే కంట్రీస్ని అడుగుతుంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ ఆఫర్ని. అంటే మీరు మాకు తయారు చేయండి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ కొలాబరేట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేశారు, కానీ మనకు తయారు చేయడానికి అలా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే జెర్సెస్ అని ఆయన బయట నుంచి మెషిన్స్ తెప్పించుకొని డిజైన్స్ కూడా బయట నుంచి చేయించి ఇండియాలో ఇంజనీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ స్టార్ట్ చేశాక అదే అప్పుడు 1984లో టైటాన్ అయింది. ఆ టైటాన్ మొత్తం, ఆ టైటాన్ నుంచి తనిష్క్, టైటాన్ ఐ ప్లస్, మొత్తం వాచ్ వేరు, జ్యువెలరీ, ఐవేర్ అన్నీ వచ్చాయన్నమాట. అది మన టైటాన్ స్టోరీ.